Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another unboxing video. So ఇది వచ్చేసి 2021లో ఫస్ట్ అన్బాక్సింగ్. ఈ వీడియోలో మనం సోనీ ZV-1 కెమెరాని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ప్రీవియస్గా అయితే నేను Canon M200 కూడా అన్బాక్సింగ్ చేశాను. మీరు కనుక M200 అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ ఫస్ట్ అన్బాక్సింగ్ ఆఫ్ 2021. సో ఈ డివైస్ వచ్చేసి సోనీ ZV-1 కెమెరా అనమాట. ఇది వచ్చేసి డిజిటల్ కెమెరా. బాక్స్ చూసారా, చాలా 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 చిన్నగా ఉంది. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి కెమెరా ఎలా ఉంటుంది అని ఒక శాంపిల్ ఉంది. సో బాటమ్ ఆఫ్ ద బాక్స్ చూసినా మనకి సేమ్ ఇది కంటెంట్ క్రియేటర్స్కి అండ్ బ్లాగర్స్కి సెట్ అవుతుంది అని చెప్పి రాసింది. సో ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే మనకి సోనీ ZV-1 కెమెరాకి ఏమేమి యాక్సెసరీస్ సెట్ అవుతాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో యూ కెన్ టేక్ ఏ పాస్ అండ్ లుక్ ఎట్ ఇట్. సో ఆన్ ద టాప్ ఆఫ్ ద బాక్స్ చూడొచ్చు మనకి కెమెరా యొక్క స్పెసిఫికేషన్స్ అంతా చాలా బ్రీఫ్గా ఉంది. సో ఫస్ట్ వచ్చేసి ఇట్ కమ్స్ విత్ 20.1 మెగాపిక్సెల్ సెన్సర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జూమింగ్ చూసుకుంటే అపాచర్ 1.8 నుంచి 2.8 వరకు షిఫ్ట్ అవుతుంది అనమాట. సో మనం లెన్స్ అడ్జస్ట్ చేసుకుంటే మనకి అపాచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆటో ఫోకస్ అండ్ తర్వాత మనకి రియల్ టైమ్ ఐ ఫోకస్ ఉంటుంది అనమాట. సో మనం కరెక్ట్గా హెడ్ మూవ్ అవుతున్నప్పుడు మన ఐని ట్రాక్ చేస్తుంది. సో దట్ మీరు హెడ్ ఎటు మూవ్ చేస్తే మనకి కెమెరా అనేది మనకి ఫోకస్ అటు మూవ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ఎ గుడ్ ఆప్షన్. ఎప్పుడైనా సరే మనకి ఐ ఫోకస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూడొచ్చు ఫేస్ అపారల్ ఉంటుంది, బోకా స్విచ్. సో బోకా స్విచ్ ఏంటి అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లైక్ బోకా అయిపోతుంది. దానికి కంప్లీట్గా మనకి సపరేట్ డెడికేటెడ్ స్విచ్ ఒకటి ఉంటుంది. నేను అన్బాక్స్ చేసిన తర్వాత మీకు లేటర్ అని ఈ వీడియోలో చూపిస్తాను అది ఎలా వర్క్ అవుతుంది అనేసి. సో నెక్స్ట్ చూడొచ్చు మనకి క్లియర్ వాయిస్ రికార్డింగ్ ఉంటుంది అండ్ 1 ఎక్స్ట్రా మైక్రోఫోన్ జాక్ కూడా ఉంటుంది. సో మనం ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనం ZV-1 కెమెరా యూస్ చేసుకొని 4K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద బ్రీఫ్ స్పెసిఫికేషన్స్. అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇంకా డెప్త్గా చూద్దాం. సో ఇక్కడ ఒక పుల్ ట్యాబ్లా ఉంటుంది. పుల్ ఇట్, పాప్ ఇట్ అప్ అండ్ ఓపెన్. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకైతే పేపర్ వర్క్ ఉంది. లెట్స్ సీ వాట్ వీ హ్యావ్ హియర్. సో ఫస్ట్ వచ్చేసి వారంటీ షీట్, నెక్స్ట్ వచ్చేసి సమ్ ప్రీపెయిడ్ కార్డ్, తర్వాత వీ హ్యావ్ రిఫరెన్స్ గైడ్. సో మనకి ఏమేమి యాక్సెసరీస్ సెట్ అవుతుంది అనే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ షీట్ ఒకటి ఉంది. సో ఫైనలీ స్టార్టప్ గైడ్. సో ఎవరైనా సరే ఫర్ ద ఫస్ట్ టైం కెమెరాస్ పర్చేస్ చేసి ఎలా సెటప్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి మాన్యువల్ లాగా ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో కెమెరా ఎలా ఉందో చూసేలోపు ఫస్ట్ మనకి ఇంకేమేమి వచ్చాయో చూద్దాం బాక్స్లో. సో ఇది చూడొచ్చు USB-A to మైక్రో USB కేబుల్. చాలా చిన్న కేబుల్, మనకి 1 మీటర్ లెంత్ కూడా ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక విండ్ స్క్రీన్ ఉంటుంది. సో మనకి ఇన్బిల్ట్ మైక్రోఫోన్కి ఎప్పుడైనా విండీగా ఉన్నప్పుడు మనం ఇది అటాచ్ చేసుకుంటే సో ఎక్స్టర్నల్ సౌండ్ అంతా మనకి రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వీ హ్యావ్ బ్యాటరీ హియర్. సో చాలా చిన్న బ్యాటరీ. సో బ్యాటరీ మోడల్ వచ్చేసి NP-BX1. సో నెక్స్ట్ వీ హ్యావ్ కెమెరా. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి బ్యాటరీ ఛార్జర్ అయితే రాలేదు. సో ఛార్జర్ది మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి, లేదు అంటే మనం ఈ కేబుల్ అటాచ్ చేసుకొని ఛార్జింగ్ చేసుకోవాలి. సో ఒకసారి ఇప్పుడు మనం కెమెరా ఎలా ఉందో చూద్దాం. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. సో ఫైనలీ కెమెరా. సో కెమెరా చూడొచ్చు మనకి ఇలా ఒక వైట్ షీట్లో ర్యాప్ చేసి ఉంది. లెట్ మీ టేక్ ఇట్ ఆఫ్. సో సైజ్ చూడొచ్చు చాలా చాలా చిన్నగా ఉంటుంది. కరెక్ట్గా మన అరచేతి సైజ్ ఉంటుంది అనమాట ఇఫ్ యూ హ్యావ్ లైక్ మీడియం హ్యాండ్స్. సో మనకి ఈ బిల్డ్ అంతా కంప్లీట్గా మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇదైతే ఫ్లిప్ అవుట్ స్క్రీన్. సో యూ కెన్ ఫ్లిప్ ఇట్ అవుట్. సో సోనీ నుంచి వచ్చిన ఫస్ట్ ఫ్లిప్ అవుట్ అనమాట. అండ్ ఇంకొక మ్యాజిక్ ఏంటి అంటే యూ కెన్ ట్విస్ట్ అండ్ టర్న్ ఇట్. సో చూసారు కదా, టర్న్ చేసుకొని మనం ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు కెమెరా యూజ్ చేయనప్పుడు ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసుకొని మనం ఇలా ప్లేస్ చేసుకుంటే గీతలు పడకుండా ఉంటుంది. సో దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాంటేజెస్ థింగ్ ఇన్ సోనీ ZV-1. సో నెక్స్ట్ బటన్స్ చూస్తే మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మోడ్ బటన్. సో మనం వీడియో, పోర్ట్రేట్స్ ఇవన్నీ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఒక రెడ్ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవడం కోసం. సో నెక్స్ట్ ఇక్కడ C1 అని ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఫర్ ఆటో బోకా. సో మనకి బ్యాక్గ్రౌండ్ బోకాలా కావాలి అనుకుంటే మనం ఈ ఒక బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అంతా బోకాకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ పెద్ద బటన్ ఉంది కదా, ఈ బటన్ వచ్చేసి టు టేక్ ఫొటోస్. సో ఇది వచ్చేసి మనకి రిమూవబుల్. సో ఇక్కడ మనం విండ్ స్క్రీన్ సెట్ చేసుకోవచ్చు, లేదు అంటే మనకి ఫ్లిప్-ఇన్ మైక్రోఫోన్స్ ఉంటాయి అవి సెట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఫ్లాష్, ఎక్స్టర్నల్ ఫ్లాష్ పెట్టుకోవాలి అంటే యూ కెన్ యూస్ దిస్. సో ఇక్కడ మీకు ఒక గ్రిల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి మైక్రోఫోన్. సో ఇక్కడ మనం విండ్ స్క్రీన్ పెట్టుకుంటే మనకి విండ్ వచ్చినప్పుడు మన విండ్ అంతా ఇది అబ్జర్వ్ చేసేస్తుంది. సో దట్ మన వాయిస్ అనేది చాలా క్లియర్గా వినిపిస్తుంది. సో ఇది వచ్చేసి విండ్ స్క్రీన్. సో ఒకసారి విండ్ స్క్రీన్ ప్లేస్ చేసి చూద్దాం. సో యా,
అండ్ కెమెరాకి సైడ్ చూసుకుంటే మనకి ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద 3.5mm జాక్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక మైక్రో యూఎస్బీ ఉంటుంది ఛార్జింగ్ చేసుకోవడానికి, లేదు అంటే డేటా ట్రాన్స్ఫర్స్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ వన్ HDMI, మినీ HDMI. సో ఎప్పుడైనా మీరు టీవీ కనెక్ట్ చేసుకోవాలి అంటే ఈ HDMI యూస్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. సో బాటమ్ ఆఫ్ ద కెమెరా చూసుకుంటే మనకి బ్యాటరీ స్లాట్ ఉంటుంది. సో ఇక్కడ చూసారా మనకి లాక్ ఓపెన్ అని ఒక స్లైడర్ ఉంటుంది, ఓపెన్. సో దీంట్లో మనం బ్యాటరీ ప్లేస్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ పక్కన ఒక స్లాట్ ఉంది కదా, దిస్ ఈస్ ఫర్ మైక్రో SD కార్డ్. సో ఒకసారి ఇప్పుడు మనం బ్యాటరీ అండ్ SD కార్డ్ ప్లేస్ చేద్దాం. సో SD కార్డ్ అండ్ బ్యాటరీ. సో ఇక్కడ ఒక మీకు స్టీల్ కలర్ది సర్కిల్ లా కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ టు అటాచ్ ద ట్రైపాడ్. సో మనం ఇక్కడ ట్రైపాడ్ అటాచ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇప్పుడు మనం కెమెరాని ఆన్ చేద్దాం. క్లిక్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో చూసారు కదా మనం ఆన్ చేయగానే లెన్స్ బయటకు వస్తుంది. సో ఇట్ విల్ పాప్ అవుట్. సో దిస్ లెన్స్ ఈస్ ఫ్రమ్ జెయిస్. ఇది చూడొచ్చు మనకి 1.8 to 2.8 అపాచర్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి రికార్డ్ బటన్ కదా, సో మీరు రికార్డ్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఒక ఇండికేషన్ వస్తుంది అనమాట. సో వెదర్ మనకి రికార్డింగ్ ఆన్ అయిందా లేదా అనేది. ఇక్కడ రెడ్ బటన్ వస్తే రికార్డింగ్ ఆన్ అయినట్టు. సో లెట్ మీ ఆఫ్. సో రెడ్ బటన్ ఆఫ్ అయిపోగానే మనకి రికార్డింగ్ ఆఫ్ అయిపోయినట్టు అనమాట. ఎప్పుడైనా సెల్ఫ్ వీడియోస్ తీసుకుంటున్నప్పుడు ఇది మనకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఒకసారి ఏమేమి మోడ్స్ ఉన్నాయో చూద్దాం. సో లెట్స్ గో టు మోడ్. సో ఫస్ట్ వచ్చేసి ఆటో, నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ మైక్రో ఫోటోగ్రఫీ. సో ఇక్కడ మీరు మీ మోడ్స్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి ఒక సర్క్యులర్ రింగ్ ఉంది కదా, దీన్ని మనం ట్విస్ట్ చేస్తూ ఉంటే సో మనకి మోడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మనకి వేరియస్ మోడ్స్ ఉన్నాయి అనమాట. మోస్ట్లీ మనం వీడియో అండ్ ఆటోలోనే యూస్ చేసుకుంటూ ఉంటాము. ఎవరైనా సరే మాన్యువల్లో క్లిక్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఈ మాన్యువల్ మోడ్ సెట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇప్పుడు మీకు కొన్ని షార్ట్స్ చూపిస్తాను. సో నేనైతే ఈ వీడియోని సోనీ ZV-1 యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ వాకింగ్. సో మీకు స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది కూడా మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో నాకు స్టెబిలైజేషన్ ఎలా ఉంది, పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఎలా అనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో నాకు ఈ కెమెరాలో బాగా నచ్చిన ఫీచర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ బోకా అనమాట. సో మనం ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ని బోకాలా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా నా సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా లైక్ బోకా ఉంది. సో ఒకసారి ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మీరు క్లియర్గా నా బ్యాక్ సైడ్ ఏముంది అనేది క్లియర్గా చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ దట్ బోకా. సో ఆన్ చేశాను మళ్ళీ. సో ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను. ఆన్, ఆఫ్. సో చూడొచ్చు మనకి ఫోకస్ ఎంత బాగుందో. మన ఫింగర్ పెట్టగానే ఆటో ఫోకస్లోకి వచ్చేస్తుంది. సో రిమూవ్ చేయగానే ఫోకస్ పోతుంది అనమాట. సో యూ కెన్ సీ ఇట్ అగైన్, ఆటో ఫోకస్. సో ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఏంటి అంటే దీంట్లో మనకి టోటల్గా 10 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. సో చూసారు కదా మనకి చాలా వేరియస్ మోడ్స్ ఉంటాయి అనమాట. లైక్ వివిడ్, పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్, సన్సెట్, బ్లాక్ అండ్ వైట్. సో ఇలా మీకు ఏది కావాలి అంటే అది మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో మీకు కొన్ని శాంపిల్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో చూసారు కదండి అన్బాక్సింగ్ ఆఫ్ సోనీ ZV-1 కెమెరా. నాకు ఈ కెమెరాలో టోటల్గా 3 ఫీచర్స్ బాగా నచ్చినాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్స్ ఆటో ఫోకస్ ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది అనమాట. ఆ ఫీచర్ సూపర్గా నచ్చింది. సో సెకండ్ ఫీచర్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ ఆటో బ్లర్ అయిపోతుంది. అండ్ మనకి ఆ ఆటో బోకాకి సెపరేట్ డెడికేటెడ్ బటన్ ఉండడం అనేది సూపర్ ఫీచర్. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఫీచర్ నాకు బాగా నచ్చింది వచ్చేసి ఫిల్టర్స్. టోటల్గా మనకి అప్ టు 10 ఫిల్టర్స్ వరకు ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ ద సరౌండింగ్స్, లేకపోతే మీకు ఏ ఫిల్టర్ నచ్చితే అది అప్లై చేసేసుకొని మనం డైరెక్ట్గా ఇమేజ్ని అప్లోడ్ చేసేసచ్చు సోషల్ మీడియాలో. సో ప్రీవియస్గా అయితే మనం ఇమేజ్ తీసుకొని ఫిల్టర్స్ అప్లై చేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఇన్బిల్డ్గానే మనం ఫిల్టర్స్ వేసేసుకోవచ్చు. సో నాకు ఈ 3 ఫీచర్స్ బాగా నచ్చాయి. సో ఇప్పుడు ఈ కెమెరా ఎవరికి బాగా సెట్ అవుతుంది అంటే ఎవరైనా సరే బ్లాగర్స్ కానీ ఉంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఈవెన్ మనం టెక్ యూట్యూబర్స్కి కూడా మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే అన్బాక్సింగ్స్ చేసి మనం ఫోన్స్ కానీ లేకపోతే ఏదైనా డివైసెస్ చూపిస్తున్నప్పుడు మనకి ఆటో ఫోకస్ అవుతుంది కాబట్టి యూట్యూబర్స్కి కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది.
సో కమింగ్ టు ద కలర్స్, ఇది టోటల్గా మనకి 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్. సో ప్రైస్ విషయానికి వచ్చేసరికి మీరు కనుక జస్ట్ కెమెరా పర్చేస్ చేసుకుంటే ఇది మనకి అరౌండ్ 60,000 రూపీస్ పడుతుంది. సో అదే మీరు కనుక కంటెంట్ వ్లాగర్ కిట్ పర్చేస్ చేస్తే ఆ వ్లాగర్ కిట్లో మనకి ట్రైపాడ్, రిమోట్, SD కార్డ్ అండ్ అలానే మనకి ల్యాన్యార్డ్ వస్తుంది. సో ఇవన్నీ కలిపి మనకి అరౌండ్ 70,000 రూపీస్ పడుతుంది. పర్చేసబుల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో చాలా మంది నేను చూపించిన వీడియో శాంపుల్స్ ఇంకా కావాలి అని అడుగుతున్నానండి. సో నేనైతే అసలు ఈ కెమెరా యూజ్ చేసి వ్లాగ్స్ అయితే తీయబోతున్నాను. సో ఫాలో మీ ఆన్ జైతిపోవడ ఛానల్ యాజ్ వెల్. ఇప్పటి వరకు చూసిన పాస్ట్ ఫ్యూ వీడియోస్ అయితే నేను Canon M200 యూజ్ చేసి రికార్డ్ చేశాను. ఇప్పటి నుంచి ఫ్యూ వీడియోస్ అయితే నేను Sony ZV-1 కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేస్తాను. అండ్ కింద డిస్క్రిప్షన్ చెక్ చేయొచ్చు, నేను ఏ కెమెరా యూజ్ చేశాను అనేది డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు జైతిపోవడ ఛానల్ యాజ్ వెల్. ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Pocket Tech. So that's all for today. Thank you so much for watching. See you all in the next video. Bye. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతిపువాడ.